వెల్కమ్ టు బ్రాండ్ బజ్, ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ యాప్. ఈ వీడియోలో బ్రాండ్ బజ్ యాప్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు బ్రాండ్ బజ్ యాప్ ఉపయోగమా కాదా, దీన్ని యూజ్ చేసి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చా, మనీ ఎర్న్ చేస్తే ఎలా ఎర్న్ చేయాలి, మనీ సేవ్ చేసుకోవచ్చా, ఎలా సేవ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మనం బ్రాండ్ బజ్ యాప్ ఓపెన్ చేద్దాం. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మీకు ఇలా హోమ్ పేజ్ కనిపిస్తుంది. హోమ్ పేజ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఆఫర్స్, ఈ పైన ఆఫర్స్ అని కనిపిస్తుంది. సెంటర్లో చూస్తే హోమ్ బటన్, పక్కన హెల్ప్ ఏ ఫ్రెండ్ అని ఒకటి ఉంది, దాని పక్కన వ్యాలెట్ అండ్ హోమ్ పేజ్కి రైట్ సైడ్లో నోటిఫికేషన్స్ అండ్ పక్కన అకౌంట్. అసలు ఈ ఆప్షన్స్ ఏంటి, వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ వీడియో. అసలు ఈ వీడియోని ఏం చేయాలి, ఈ వీడియో ఎందుకు ఇక్కడ ఉంది. వీడియో అనేది ఒక బిజినెస్కి సంబంధించింది. దీన్ని షేర్ చేయడం వల్ల, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది, ఈ షేర్ బటన్ని క్లిక్ చేయడం వల్ల ఎవరన్నా ఓపెన్ చేసి చూస్తే మనకు వ్యూస్ వస్తాయి. ఈ వ్యూస్ బేస్ చేసుకుని మన వ్యాలెట్లో మనీ వస్తుంది. ఫస్ట్ 1000 వ్యూకి రూపాయి చొప్పున పే చేయడం జరుగుతుంది. 1 వ్యూకి 1 రూపీ ఇస్తారు. 1000 వ్యూస్కి 1000 రూపీస్ వస్తాయి. 1000 రూపీస్ రాగానే వ్యాలెట్లో విత్డ్రా చేయొచ్చు. బ్రాండ్ బజ్ అనే యాప్లో ఆఫర్స్ అనే ఒక సెక్షన్ ఉంది. అసలు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆఫర్స్ అంటే ఏంటి, ఆఫర్స్కి డిస్కౌంట్స్కి డిఫరెన్స్ ఏంటి, బ్రాండ్ బజ్ యాప్లో ఉన్న ఆఫర్స్ వల్ల నిజంగా మనకైనా బెనిఫిట్ ఉంటుందా అనేది తెలుసుకుందాం. ఈ పైన మీకు ఆఫర్స్ అని ఐకన్ కనిపిస్తుంది టాప్ రైట్ సైడ్ కార్నర్లో, దాని మీద క్లిక్ చేయండి. ఆన్లైన్, ఆఫ్లైన్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ డిస్కౌంట్ కూపన్స్ అనేది బ్రాండ్ బజ్ యాప్లో స్పెషాలిటీ. అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఉండొచ్చు, ఏ సిటీ వాళ్ళైనా ఉండొచ్చు. సో ప్రతి సిటీలో కూడా రానున్న రోజుల్లో ఆఫ్లైన్ డిస్కౌంట్ కూపన్స్ వస్తాయి. అంటే మీ ఊర్లో ఉన్న షాప్స్లో బ్రాండ్ బజ్ యాప్ ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళి ఆ బిజినెస్ ఓనర్స్తో మాట్లాడి ఆఫర్స్ ఇవ్వడం కోసమని డీల్ సెట్ చేసి అవి ఇందులో డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆఫర్కి డిస్కౌంట్కి డిఫరెన్స్ ఏంటి. ఆఫర్ అంటే ఒక ప్రోడక్ట్ కొంటే ఇంకో ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తాము, అంటే బై 1 గెట్ 1. ఒక 2 షర్ట్స్ కొనుక్కోండి, ఒక షర్ట్ ఫ్రీగా ఇస్తాము, ఒక షర్ట్ కొంటే ఒక ప్యాంట్ ఫ్రీగా ఇస్తాము అని చెప్తారు చూసారా, వాటిని ఆఫర్స్ అంటారు. డిస్కౌంట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం 3 షర్ట్స్ కొన్నారనుకుందాం, 3 షర్ట్లు కలిపి మీకు 2000 రూపాయలు బిల్ అయితే ఆ బిల్ మీద ఇచ్చేదాన్ని డిస్కౌంట్ అంటారు. ఆఫర్ అంటే ప్రోడక్ట్ మీద ఇచ్చేది, డిస్కౌంట్ అంటే ఆ ప్రోడక్ట్ కొన్న తర్వాత బిల్ అయ్యే డబ్బుల మీద ఇచ్చేదాన్ని డిస్కౌంట్ అంటాం. ఒక 1000 రూపాయలు బిల్ అయిందంటే 10% డిస్కౌంట్ ఇచ్చారంటే 100 రూపాయలు తగ్గుతుంది అని అర్థం. అంటే 900 రూపాయలు బిల్ కడితే చాలు అని. అదే మీరు ఆఫర్ అన్నారనుకోండి, ఒక వస్తువు కొంటే ఇంకో వస్తువు ఫ్రీగా ఇవ్వడం అనమాట. సో ఇలాంటి 2 కూడా బ్రాండ్ బజ్ యాప్లో ఉంటాయి. సో ఇక్కడ మనకు చాలా డిస్కౌంట్ కూపన్స్ కనిపిస్తున్నాయి. అసలు ఈ కూపన్ని, అసలు ఇది ఏంటి, దీన్ని ఎలా చూడాలి, ఎలా వాడాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. లెటస్ సే ఇక్కడ 500 రూపీస్ ఆఫ్ అని ఏదో ఆప్షన్ ఇచ్చారండి. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఆఫర్ అని ఉంది, కంగ్రాచులేషన్స్ అని ఉంది, ఎందుకంటే ఆఫర్ ఇచ్చారు కాబట్టి. పెంటా రామచంద్రరావు అండ్ సన్స్ అని షాప్ ఉంది. అందులో ప్రతి హోమ్ అప్లయన్సెస్ కొనుగోలుపై 500 రూపీస్ సేవ్ చేసుకోండి అని చెప్పి ఈ కూపన్ చెప్తుందనమాట. అంటే ఇక్కడ కనిపిస్తున్నట్టు ఫ్యాన్ కానీ, మిక్సీ, గ్రైండర్, గ్యాస్ స్టవ్ ఇలాంటివైనా కొనుక్కుంటే బిల్ మీకు 1000 నుంచి 5000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, ఎంత అయినా సరే దాని మీద ఓవరాల్గా అయిన బిల్ వాల్యూ మీద ఒక 500 రూపీస్ తగ్గిస్తారంట. మనం 299 రూపాయలతోటి మన యాప్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనిషి అనేవాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ వస్తువులు ఏదో కొనుక్కోవాలనుకుంటారు. కొనుక్కోవడానికి ఈ షాప్కి వెళ్ళినట్లయితే మీకు 500 రూపీస్ సేవ్ అవుతాయి ఈ కూపన్ వాడినప్పుడు. అసలు ఈ కూపన్ ఎలా వాడాలి, ఇక్కడ మీకు కోడ్ అని కనిపిస్తుందండి. దీని రీడిమిట్ అనే ఒక బటన్ ఉంది ఇక్కడ. దీని మీద ప్రెస్ చేస్తే కూపన్ రీడిమిట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. కొంచెం స్క్రోల్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది కూపన్ కోడ్, దాంతోపాటు వ్యాలిడిటీ డేట్. ఇప్పుడు నేను కూపన్ని రీడీమ్ చేశాను కాబట్టి 30వ తారీఖు 6వ నెల ఈ లోపు ఈ కూపన్ని నేను రీడీమ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఫస్ట్ మీరు ఆఫర్ ఓపెన్ చేశారు, మీకు ఈ ఆఫర్ నచ్చినట్లయితే అప్పుడు మాత్రమే రీడీమ్ ప్రెస్ చేయండి. ఎందుకంటే రీడీమ్ ప్రెస్ చేసినప్పటి నుంచి మీకు టైం వ్యాలిడిటీ స్టార్ట్ అవుతుంది. అంటే 1 మంత్లో మీరు ఖచ్చితంగా రీడీమ్ చేసుకోవాలంటే వెళ్ళి కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత ఈ కూపన్ చూపించగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే కూపన్ డిజేబుల్ అయిపోతుంది. అసలు మీరు రీడీమే కొట్టలేదనుకోండి, కూపన్ ఎప్పటికన్నా మీ ఫోన్లో అలాగే ఉంటుంది, మీ ఆఫర్స్ అనే ట్యాబ్లో అలా కనిపిస్తూనే ఉంటుంది. సో ఇక్కడ మనం రీడీమ్ ప్రెస్ చేసాం కాబట్టి నాకు కూపన్ కోడ్ డిస్ప్లే అయింది. వ్యాలిడిటీ డేట్ అంటే ఎప్పటి వరకు దీన్ని వాడుకోవచ్చు అని తెలిసింది. విజిట్ ద స్టోర్ టు రీడీమ్ దిస్ కూపన్ అంటే
ఈ కూపన్ ఏ స్టోర్లోంచి అయితే ఇచ్చారో ఆ షాప్కి వెళ్ళండి, షాప్కి వెళ్ళి ఈ కూపన్ని చూపించండి. ఇలా మీ స్క్రీన్ ఓపెన్ చేసి చూపిస్తే చాలు. ఇక్కడ క్లెయిమ్డ్ అని ఉంది చూడండి, దానికన్నా పైన డోంట్ క్లిక్ ఆన్ క్లెయిమ్డ్ ఓన్లీ ఫర్ మర్చెంట్ యూజ్. అంటే ఈ క్లెయిమ్డ్ అనే బటన్ ఈ షాప్ ఓనర్ కొట్టడానికండి, ఆయన యూజ్ చేసుకుంటాడు, మనం యూజ్ చేయకూడదు దాన్ని. ఎప్పుడైతే క్లెయిమ్డ్ అని కొట్టామో ఏమవుతుందో నేను చూపిస్తాను, కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. క్లెయిమ్డ్ అని ప్రెస్ చేసామంటే ఈ కూపన్ మీరు వాడేసుకున్నట్టు, నచ్చిందని రీడీమ్ చేసుకున్నారు. అది తీసుకుని షాప్కి వెళ్తే షాప్ అతను ఇది కొనుక్కున్న బిల్ మీద మీకు 500 రూపాయలు తగ్గించిన తర్వాత ఆయన క్లెయిమ్డ్ ప్రెస్ చేస్తారు. చూడండి, క్లెయిమ్డ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది ఇప్పుడు క్లెయిమ్డ్ అనే బటన్, నేను ప్రెస్ చేశాను. కూపన్ క్లెయిమ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఈ కూపన్ కలర్ మారిపోయింది. కలర్ మారిపోవడం అంటే అర్థం ఇది మీరు వాడుకున్నారు అని అర్థం, ఇంక ఇది ఉపయోగపడదు అని అర్థం. బ్యాక్ ప్రెస్ చేశాను, ఒకసారి స్క్రోల్ చేసి ఆ కూపన్ చూస్తున్నానండి. చూడండి, ఈ పైన అన్నీ కూడా వేరే కలర్లో ఉన్నాయి, కానీ మీరు ఏదైతే క్లెయిమ్డ్ అని ప్రెస్ చేసామో ఆటోమేటిక్గా దాని కలర్ మారిపోయింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక కూపన్ ఓపెన్ చేయగలగాలి, ఇక్కడ చదువుకోగలగాలి. గెట్ 1000 రూపీస్ ఆఫ్ ఆన్ ఎనీ పర్చేస్ విత్ ఫర్నిచర్ గ్యాలరీ. అంటే ఫర్నిచర్ గ్యాలరీ అనే షాప్కి వెళ్తే మీరు సోఫా కొంటారో, లేకపోతే పరుపు కొంటారో, టీపై కొంటారా, టేబుల్ కొంటారా, డైనింగ్ టేబుల్ కొంటారా, ఏదన్నా కొనొచ్చు. కొన్నట్లయితే కనుక అతను 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారంట. సో ఇక్కడ చూడండి, చిన్నగా రాశారు ఏమని, 15,000 అంతకన్నా ఎక్కువ కొనుగోలుపై 10% డిస్కౌంట్ అని రాశారు. అంటే ఆల్మోస్ట్ 8% డిస్కౌంట్ ఇస్తున్నట్టండి. అంటే 15,000 రూపాయలు పెట్టి కొన్నాము, అందులో 1000 రూపాయలు తగ్గింది అంటే 14,000 రూపాయలు అని కడితే చాలు, మీకు 1000 రూపీస్ సేవ్ అయినట్టు. 299 రూపీస్ పెట్టి మనం యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు మనకి ఈ షాప్కి వెళ్ళి మీరు అనుకున్న ఫర్నిచర్ కొనుక్కుని ఈ కూపన్ చూపిస్తే మీకు 1000 రూపీస్ సేవ్ అవుతాయి. సో ఈ ఆఫర్ నచ్చింది అనుకుందాం, అప్పుడు మాత్రమే రీడీమ్ ప్రెస్ చేయండి. లేదు నీ షాప్కి వెళ్ళాక నేను రీడీమ్ ప్రెస్ చేస్తా అన్నా పర్లేదు. షాప్కి వెళ్తారు, మీరు నచ్చింది చూసుకుంటారు, నచ్చినట్లయితే అప్పుడు రీడీమ్ ఇట్ ప్రెస్ చేయండి. కూపన్ రీడీమ్ సక్సెస్ఫుల్లీ, మీకు కోడ్ వస్తుంది. ఆ కోడ్ చూపించకపోయినా సెకండరీ అండి, ఫస్ట్ అయితే ఈ కూపన్ చూపించగలగాలి. మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత ఆయన 1000 రూపీస్ తగ్గించినట్లయితే అప్పుడు క్లెయిమ్డ్ అనే బటన్ మీద ఆయన క్లిక్ చేసుకుంటారు. కూపన్ కలర్ మారిపోతుంది అంటే మీరు దాన్ని ఇంకా యూజ్ చేయలేరు అని అర్థం. సో ఇది కలర్ మారిపోయింది, ఇది కూడా కలర్ చేంజ్ అయిపోయింది. సో ఆఫర్స్ అనేది ఎలా ఉపయోగపడతాయి అర్థమైంది కదండి. అంటే మనం ఫస్ట్ ఆఫర్స్ వెతుక్కుంటాం, ఓపెన్ చేస్తాం, ఆఫర్ గురించి క్లియర్గా చదువుకున్న తర్వాత ఆఫర్ నచ్చితే అప్పుడు రీడీమ్ కొట్టండి, లేకపోతే షాప్కి వెళ్ళండి, షాప్కి వెళ్ళి చూపించుకున్న తర్వాత రీడీమ్ ప్రెస్ చేయండి. మీరు పర్చేస్ చేసినట్లయితే కనుక ఆయన డిస్కౌంట్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత మాత్రమే క్లెయిమ్డ్ అనే బటన్ని ప్రెస్ చేస్తారు. సో డాక్టర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆర్కిటెక్ట్స్, ఫోటోగ్రఫీ, సలూన్స్, రెస్టారెంట్, ఫిట్నెస్, జిమ్, హోమ్ అప్లయన్సెస్, ఇంట్లో కావాల్సిన వస్తువులు, గోల్డ్, బేకరీ అండ్ బ్యాంకెట్ హాల్స్, ఇలా ఒక కేటగిరీ కాదండి, అన్ని కేటగిరీస్లోంచి మేము మర్చెంట్స్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఏ ఊరైనా ఉండొచ్చు, ప్రతి ఊళ్ళో కూడా ఇవి అందరికీ అందుబాటులో ఉండాల్సినవే. ఇక చూడండి, గెట్ 40% ఆఫ్ ఆన్ బోత్ మెన్ అండ్ ఉమెన్స్ క్లోతింగ్ అని ఉంది. అంటే మీరు ఏది కొన్నా సరే ఆ షాప్కి వెళ్ళి ఆయన 40% డిస్కౌంట్ ఇస్తారంట. ప్రతి కొనుగోలుపై 40% తగ్గింపు. ఇది చూశారు, ఆఫర్ నచ్చింది, షాప్కి వెళ్ళండి. అసలు ఈ షాప్ ఎక్కడైనా డౌట్ వస్తే ఇక్కడ కింద అడ్రస్ ఉంటుంది, లేకపోతే ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ చేస్తాము, వాళ్ళతో మాట్లాడతారు, యాప్లో చూసి కాల్ చేస్తామని చెప్పండి, ఇంకా ఆనందపడతారు. షాప్కి వెళ్ళండి, రీడీమ్ ప్రెస్ చేయండి, తర్వాత ఆఫర్ ఎంజాయ్ చేయండి. బిజినెస్ ఓనర్ అనే అతను లేకపోతే బిల్లింగ్ కౌంటర్లో ఉన్న మేనేజర్ కానీ క్యాషియర్ కానీ ఆ క్లెయిమ్డ్ అనే ఆప్షన్ వాళ్ళు మాత్రమే ప్రెస్ చేస్తారు. సో ఇలా వాడుకోవడం వల్ల ఏంటి అంటే మనం ఏది పర్చేస్ చేసుకుందాం అనుకున్నా డబ్బులు సేవ్ అవుతాయి. సో సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బ్రాండ్ బజ్ యాప్ అనేది మనకి ఆఫర్స్ అనే దాంతో ఈ సేవింగ్స్ అనే స్కీమ్ని తీసుకొచ్చారు. మనం కట్టేది లేకపోతే మనము సబ్స్క్రిప్షన్ కోసం మనం ఖర్చు పెట్టేది ఎంత అంటే 299 రూపాయలండి. కానీ మనం సేవ్ చేసుకునేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని ఈ యొక్క ఆప్షన్ తోటి తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్స్ అంటే ఏంటి, అసలు నోటిఫికేషన్స్ బ్రాండ్ బజ్ యాప్లో ఎందుకు వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు, దానివల్ల యాప్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అసలు ఏమైనా బెనిఫిట్ ఉందా, వస్తే ఈ నోటిఫికేషన్స్ ఎంతకాలం వస్తాయి, ఈ నోటిఫికేషన్ యూస్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి సుమన్ టీవీలో చెప్పారు, ఐ డ్రీమ్ మీడియాలో చెప్పారు, క్యూబ్ టీవీలో చెప్పారు. అసలు ఇది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. సెంటర్లో హోమ్ బటన్ ఉంది, హోమ్ బటన్ పక్కన మీకు నోటిఫికేషన్స్ అనే ఐకన్ ఉంది. చూడండి, ఆల్రెడీ ఇక్కడ నాకు నెంబర్ కనిపిస్తుంది, నెంబర్ 5. అంటే 5 నోటిఫికేషన్స్ నా ఫోన్లో ఉన్నాయి. నోటిఫికేషన్స్ ఏంటి అని తెలియాలి అంటే ఫస్ట్ మీకు వ్యాలెట్ బ్యాలెన్స్ కనిపించాలి. నా వ్యాలెట్లో జస్ట్ 0.20 పైసలు ఉన్నాయండి, అంటే 20 పైసా మాత్రమే ఉంది. సో నోటిఫికేషన్స్ అంటే ఏంటి,
అది తెలియాలంటే ఫస్ట్ ఈ బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రివార్డ్, జనరల్, ఆఫర్స్ అనే 3 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తాయి మనకి. కానీ రివార్డ్ నోటిఫికేషన్స్ మాత్రమే మనకు మనీ పే చేస్తుంది. సో ఈ ఫస్ట్ చూసామనుకోండి, ఇవన్నీ నోటిఫికేషన్సే. ఇక్కడ ఏదో టెక్స్ట్ రాస్తుంది, ఎంజాయ్ ద ఫ్రెష్ బేక్డ్ కేక్స్ ఎట్ ఫ్రెష్ టాయ్స్. Brand Buzz app subscribers can enjoy a delicious treat for less than Fresh Choice is offering 10% discount on all products. ఈ నోటిఫికేషన్ నేను ఓపెన్ చేస్తే నాకు 20 పైసా వస్తుందంటండి, అందుకని 20 పైసా అని రాసింది ఇక్కడ క్లియర్గా. సో నోటిఫికేషన్ ఓపెన్ చేశాను. సో చాలామంది డౌట్ ఏంటంటే డబ్బులు ఎలా వస్తున్నాయి? ఈ ఫ్రెష్ చాయిస్ అనే వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ ఆఫర్ని ఇచ్చారు. ఈ ఆఫర్ని మీకు నోటిఫికేషన్ రూపంలో మేము పంపిస్తున్నాం కాబట్టి మేము మీకు పే చేయడం జరుగుతుంది. దీన్ని B2C అంటారు, అంటే బిజినెస్ టు కస్టమర్. ఈ ఫ్రెష్ చాయిస్ అనే బిజినెస్ కస్టమర్ని పెంచుకోవడం కోసం కానీ లేకపోతే కస్టమర్ని రీచ్ అవ్వడం కోసం కానీ బ్రాండ్ బజ్ యాప్ యూజర్స్ని ఈ నోటిఫికేషన్ సెండ్ చేసి అలర్ట్ చేస్తున్నారు. అంటే ఏమని, బ్రాండ్ బజ్ యాప్ సబ్స్క్రైబర్స్ లేకపోతే యూజర్స్, ఈ ఫ్రెష్ చాయిస్ అనేది బ్రాండ్ బజ్ యాప్తో సైన్ అప్ అయి ఉంది, మేము బ్రాండ్ బజ్ యాప్ యూజర్స్కి మాత్రమే ఈ డిస్కౌంట్ ఇస్తున్నాము, నచ్చితే ఈ ఆఫర్ని వాడుకోవడానికి మా షాప్కి రండి అని ప్రమోట్ చేస్తున్నారు. అంటే జస్ట్ ఆలోచించండి, ఇది ఒక పాంప్లెట్ రూపాన ప్రింట్ వేసి మనం బయట డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మినిమం ఒక 1 రూపీ నుంచి 2 రూపీస్ ఖర్చు అవుతుంది ఒక పాంప్లెట్కి. ప్రింటింగ్ కాస్ట్ 50 పైసలతో అయిపోవచ్చు, కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక మనిషిని పెట్టుకోవాలి. ఆ మనిషికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఆ కాస్ట్ మనం తగ్గిస్తున్నాం. ఎలా తగ్గిస్తున్నామంటే ప్రింటింగ్ కాస్ట్ ఏమీ లేదు ఇక్కడ, కానీ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఉంది. అంటే ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం, ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? నోటిఫికేషన్ అనే పేరుతోటి బ్రాండ్ బజ్ యాప్ యూజర్స్కి పంపిస్తున్నారు. అంటే ఎక్కడ కూడా ఒక మనిషి ఉపయోగం అవసరం లేదు, అలాగే ఒక ప్రింటెడ్ పేపర్ అవసరం లేదు. సో ఖర్చు సేవ్ అవుతుంది. కాబట్టి మేమేమన్నామంటే ట్రెడిషనల్ పద్ధతిలో మీరు పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుని మా యూజర్స్కి ఇవ్వండి అని చెప్పాం. సో అందులో భాగంగా ఒక 1 రూపీ పడే పాంప్లెట్ని, అంటే 1 రూపీకి 1 పాంప్లెట్ పంపించగలుగుతున్నారు. ఇప్పుడు దాన్ని 20 పైసా కింద డివైడ్ చేసాం. అంటే ₹1 అంటే 100 పైసలండి. 20 పైసలు డివైడ్ చేస్తే 5, అంటే తను 5 నోటిఫికేషన్స్ పంపించగలుగుతాడు. అంటే 5 సార్లు యూజర్కి ఈ పాంప్లెట్ చూపించగలుగుతాడు. 5 సార్లు చూడడం వల్ల యూజర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పటికీ కూడా లోగో తెలుస్తుంది, ఈ డిస్కౌంట్ అనేది తెలుస్తుంది, యూజర్స్కి మాత్రమే అని కూడా తెలుస్తుంది. సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ మేక్ ఏ చాయిస్. నేను ఇక్కడ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్తారు, వెళ్ళినప్పుడు ఈ ఆఫర్ని యూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు వెనక్కి వచ్చాను. సో మళ్ళీ చూడండి, సెకండ్ది కాదు, థర్డ్ది కాదు, ఫోర్త్ది మళ్ళీ సేమ్ వచ్చింది నాకు. చెప్పాను కదా, 1 రూపీని డివైడ్ చేసాం. 20 పైసా 20 పైసా 20 పైసా 20 పైసా 20 పైసా, అంటే రూపాయి ఇవ్వడం. అంటే ఒక పాంప్లెట్ మీద రూపాయి ఖర్చు పెడితే ఒకసారి రీచ్ అవ్వగలుగుతాడు కస్టమర్ని. కానీ ఇలా నోటిఫికేషన్ పంపించడం వల్ల 5 సార్లు చూడొచ్చు. ఒకే కస్టమర్ ఖచ్చితంగా 5 సార్లు ఓపెన్ చేసి చూస్తేనే వాళ్ళకి ఆ 1 రూపీ వస్తుంది. దీనివల్ల లాభం ఎవరికి అంటే, ఒకటి యూజర్కి. ఎందుకు? జస్ట్ ఓపెన్ చేసి అక్కడ ఆఫర్ ఏముందో చూసుకుని క్లోజ్ చేసినందుకు వాళ్ళకు 20 పైసా వస్తుంది. రెండో యూజ్ మర్చెంట్కి, అంటే ఆ బిజినెస్ ఓనర్కి అనమాట. తక్కువ డబ్బులతోటి తను ఖచ్చితంగా మిమ్మల్ని రీచ్ అవ్వగలిగాడు. సో ఎప్పుడైతే అడ్వర్టైజింగ్ ఫీ తగ్గిందో తక్కువ డబ్బులకి కస్టమర్ అనేవాడు షాప్కి రాగలిగాడు, కాబట్టి షాప్లో డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. యూజర్స్ మీరే ఆలోచించండి, ఎవరన్నా మీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా వచ్చి నువ్వు వాడుతున్న ఫోన్ ఉంది కదా, నాకు నచ్చింది ఫ్రీగా ఎవరంటే ఇస్తామా? ఇవ్వలేం. ఎందుకు ఇవ్వలేం? డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి. అది 15,000 అయి ఉండొచ్చు, 20,000 అయి ఉండొచ్చు, 10,000 అయి ఉండొచ్చు. నువ్వు డబ్బులు పెట్టి కొన్నావు కాబట్టి మనం ఫోన్ అంత ఈజీగా వాళ్ళకి ఇవ్వలేం, ఫ్రీగా గిఫ్ట్లో ఇవ్వలేం. సో సేమ్ స్టోరీ ఇక్కడ. బిజినెస్ ఓనర్ అనే అతను కష్టపడి ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసుకున్నాడు, ఒక బిజినెస్ పెట్టాడు, అన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ పెట్టిన తర్వాత ఇంకొన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. పాంప్లెట్స్ అని, ఫ్లయర్స్ అని, హోర్డింగ్స్ అని, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలతోటి ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. అంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఆ ఖర్చు పెట్టబడ్డ అడ్వర్టైజ్మెంట్ చూసి కస్టమర్ అనేవాడు షాప్కి వెళ్తే ఆ డబ్బుల్ని లాస్ట్ మీ దగ్గరే తీసుకోవాలి, ఎందుకంటే మీరే కదా కస్టమర్లు. సో మేము చాలా ఆలోచించాం, ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి. ప్రాబ్లం ఏంటి అంటే బిజినెస్ ఓనర్ అనేవాడు వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే అడ్వర్టైజింగ్ ఫీ చాలా ఎక్కువగా ఉంది. ఒక హోర్డింగ్ పెట్టాలి అంటే 20,000 to 30,000 రూపీస్ ఖర్చు అవుతుంది ఒక నెలకి. అది చూసి 10 మంది కస్టమర్లు వస్తారా, 20 మంది కస్టమర్లు వస్తారా కూడా తెలీదు. కానీ వచ్చినట్లయితే వాళ్ళ మీదే ఆ డబ్బుల్ని తీసుకోవాలనుకుంటారు. అంటే ఖర్చు పెట్టాం కదా అడ్వర్టైజ్మెంట్ మీద, ఆ డబ్బులు తిరిగి ఎలా పొందాలి? కస్టమర్లు వస్తారు, కస్టమర్లని ఛార్జ్ చేసి, అంటే ఓవర్ ప్రైసింగ్, ఖర్చులు పెరిగిపోతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుందంటే అడ్వర్టైజింగ్ ఫీ పెరిగింది కాబట్టే మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది.
రూ. 10కి ఇవ్వగలిగిన వస్తువును కూడా రూ. 15 చేసి ఎందుకు అమ్ముతున్నారు అంటే ఆ వస్తువు కొనడానికి మీరు వచ్చారు. ఎలా వచ్చారు? ఎక్కడో యాడ్ చూసి వచ్చారు. అది పాంప్లెట్ అవ్వచ్చు, హోర్డింగ్ అవ్వచ్చు, ఇంకేదన్నా థియేటర్లో యాడ్ అయ్యి ఉండొచ్చు. దానికైనా ఖర్చు తిరిగి సంపాదించాలి కదా, అంటే మీ మీదే వేయాలి. ఆ ఖర్చు మీ మీద పడుతుంది. ఆ విషయం మీరు గమనించండి. సో బ్రాండ్ బజ్ యాప్లో ఎందుకు డిస్కౌంట్లు ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఖర్చు తక్కువ అవుతుంది. హ్యాపీగా బిజినెస్ ఓనర్ అనేవాడు బ్రాండ్ బజ్ యాప్ యూజర్స్ అందరికీ కూడా వాళ్ళ డిస్కౌంట్ని పంపించగలుగుతున్నారు. బిజినెస్ని ప్రమోట్ చేసుకోగలుగుతున్నారు త్రూ నోటిఫికేషన్. ఫిజికల్గా ఏది ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. యూజర్స్ ఉన్నారా అంటే యూజర్స్ ఉన్నారు. చూస్తున్నారా అంటే ఓపెన్ చేసి మరీ చూస్తున్నారు. చూసిన ప్రతిసారి ఏం డిస్ప్లే అవుతుంది అంటే వాళ్ళ ఆఫర్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి, 40% తగ్గింపు ప్రతి కొనుగోలుపై పొందండి అని ఇచ్చారు. ఓకే, ఇంకా కింద చదివితే యూల్ కమ్ టు నో. తెలుగు వచ్చిన వాళ్ళ కోసం మనం పైన పెట్టామండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ కోసం కింద టెక్స్ట్ రాసాము. మెన్ అండ్ ఉమెన్ వేర్, బ్రాండెడ్ వేర్ అంటే ఫ్యాషన్స్ అంటే బట్టల షాప్ ఇది. సో హ్యూజ్ సేవింగ్స్ ఆన్ ఉమెన్స్ ఫ్యాషన్. ఎవరన్నా అమ్మాయి బట్టలు కొనుక్కోవాలనుకుంటే ఐరా ఫ్యాషన్స్కి వెళ్ళి షాపింగ్ చేస్తే ఓన్లీ బ్రాండ్ బజ్ యాప్ యూజర్స్కి మాత్రమేనండి ఇది 40% డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు. అంటే రూ. 1000 ఖరీదైన టాప్ ఆ అమ్మాయి తీసుకుంటే రూ. 400 తగ్గుతుంది. ఇప్పుడు డౌట్ రావచ్చు, 400 ఎందుకు తగ్గిస్తున్నాడు? ఎందుకు తగ్గిస్తున్నారంటే ఈ యొక్క ఆఫర్ని చూసి ఒక అమ్మాయి కొనుక్కోవడానికి వెళ్ళినట్లయితే ఆ అమ్మాయిని కస్టమర్గా మార్చుకున్నందుకు, అంటే షాప్కి వెళ్ళి ఇది పర్చేస్ చేసుకున్న వాళ్ళని కస్టమర్ అంటారండి. ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకున్న వాళ్ళని కస్టమర్ అంటారు, తెలుగులో వినియోగదారులు అంటారు. ఆ ఒక్క కస్టమర్ని షాప్ దాకా రప్పించడానికి వాళ్ళకి అయిన ఖర్చు ఎంత అంటే 20 పైసా టు ₹1 మాత్రమే. సో అడ్వర్టైజింగ్ ఫీ తక్కువైంది కాబట్టి మీకు డిస్కౌంట్లు ఇవ్వగలుగుతున్నారు. అదే ఇప్పుడు చాలామంది అడిగారు, ఏంటి సార్ 20 పైసా 30 పైసా ఇస్తే మాకు ఎప్పుడు వేలు అవుతాయి అని అడిగారు. వాళ్ళందరి కోసం ఇది చెప్తున్నానండి. మీకు ఒక నోటిఫికేషన్కి నేను ₹10 ₹20 ఇస్తానని మీకు చెప్తే అది మీరు నమ్మకూడదు. అది ఎప్పటికీ జరగని పని. ₹20 పెట్టి మీకు నోటిఫికేషన్ పంపిస్తే ఆ ₹20 కూడా మళ్ళీ మీ మీదే సంపాదించాలని కోరుకుంటాడు ఆ బిజినెస్ ఓనర్. వాళ్ళు తక్కువ ఇస్తున్నారు ఒప్పుకుంటాను, కానీ ఆ ఆఫర్ చూసి మీరు షాప్కి వెళ్ళినందుకు ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ ఇస్తారు. ఆ డిస్కౌంట్ రూపాన మీరు డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు. 400 సంపాదించడం ఇంపార్టెంట్ అనుకుందాం. ఒక మీరు ₹1000 ఏదో నోటిఫికేషన్కి ₹10 చెప్పని మేము ఇచ్చాము. ఒక 100 నోటిఫికేషన్ చూస్తే ₹1000 వచ్చాయి. ఆ ₹1000 తీసుకుని షాపింగ్కి ఖర్చు పెట్టడానికే వెళ్తారు కదా. ఖర్చు పెట్టినప్పుడు మీకు మళ్ళీ ₹1000 పోతున్నాయి. అదే మీకు బ్రాండ్ బజ్ యాప్లో చూసుకుని ఎక్కడ తక్కువగా వస్తుంది, ఎక్కడ డిస్కౌంట్లో వస్తుంది, ఎక్కడ ఆఫర్లో వస్తున్నాయి చూసుకుని ఆ ఆఫర్లు మీద పర్చేస్ చేసుకోవడానికి మీరు వెళ్తే మీకు మనీ కూడా సేవ్ అవుతాయి. ఇంకోటి ఓపెన్ చేస్తాను చూడండి, బెస్ట్ టెక్నాలజీ స్టూడెంట్ పీసీ డెస్క్టాప్ పొందండి ఓన్లీ $9999 అంటే ₹9,999 ఇతను ఒక డెస్క్టాప్ ఇస్తున్నాడు. కంప్లీట్గా ఒక పీసీ ఇస్తారండి, ఒక స్టూడెంట్స్కి ఉపయోగపడే పీసీ ఇస్తాడు. కేవలం 10,000కి తక్కువ, రూపాయి తక్కువ. అంటే ఇంత తక్కువ ప్రైస్కి ఎలా ఇవ్వగలుగుతున్నాడని చాలామంది క్వశ్చన్ వేస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే అడ్వర్టైజింగ్ ఫీ తగ్గిపోయింది. ఈ ఆఫర్ని మీరు చూడడానికి ఆయనకి అయిన ఖర్చు ఎంత ఉంటుంది అంటే 20 పైసా. మీరు ఒక 5 సార్లు చూస్తే అతనికి ఖర్చు అయ్యేది ₹1. మీరు ఒక 100 సార్లు చూస్తే అతనికి ఖర్చు అయ్యేది ఒక ₹20. అది చూసి మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళి కొంటున్నారు కదా. కొన్నప్పుడు అతను మీ మీద ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే తక్కువ బడ్జెట్ తోటి ఆయన మిమ్మల్ని రీచ్ అయ్యాడు. మీరు షాప్కి వెళ్ళారు, మీ వల్ల ఆయన డబ్బులు సేవ్ చేసుకుంటున్నాడు. అతనికి సేవ్ అయింది, అడ్వర్టైజింగ్ ఫీ బ్రాండ్ బజ్ ద్వారా సేవ్ అయింది. అందుకని మీకు డిస్కౌంట్ ఇస్తున్నాడు, మీకు మనీ సేవ్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు కాబట్టి. బ్రాండ్ బజ్ అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ నోటిఫికేషన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఓపెన్ చేసినప్పుడు మీకు కనిపించేది ఒక బిజినెస్కి సంబంధించిన యాడ్. అంటే ఈ బిజినెస్ ఓనర్ యూజర్ని మీట్ అవ్వడం కోసమో లేకపోతే కాంటాక్ట్ చేయడం కోసమో యూజర్కి కనిపించడం కోసమో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకున్నాడు. యూజ్ చేసుకున్నందుకు మేము ఛార్జ్ చేసే డబ్బుల్ని డైరెక్ట్గా, అది పైసల్లో ఉండొచ్చు, రూపాయి ఉండొచ్చు అండి, అది డైరెక్ట్గా యూజర్కి ఇప్పిస్తున్నాం మనము. సో లాస్ట్ ఇది కూడా ఓపెన్ చేస్తే ఆఫర్ కనిపించింది, రిజిస్టర్ అయ్యింది. ఇందాక ఒకసారి ఓపెన్ చేసాం, ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసాం. 2 సార్లు చూసినందుకు ఖచ్చితంగా మీ బ్రెయిన్లో ఇది రిజిస్టర్ అయ్యి ఉంటుంది. 40% డిస్కౌంట్. సో దీనివల్ల లాభం ఏంటి అంటే చూడండి, ఇందాక మనం 20 పైసా మాత్రమే ఉంది, ఇప్పుడు ₹1.20 అయింది. ఎంతసేపు పట్టింది ఒక ₹1.20 సంపాదించడానికి అంటే హార్డ్లీ మినిట్స్ పడుతుందండి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే రోజు నోటిఫికేషన్ రావట్లేదండి, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి, లేకపోతే రోజు విడిచి రోజు వస్తున్నాయి, డైలీ వస్తే బాగుంటుంది కదా అని అడుగుతున్నారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నోటిఫికేషన్ అనేది నేను తయారు చేసి పంపించేది కాదు. మీ ఊరిలో ఉన్న బిజినెస్ ఓనర్ అనే అతను మాకు నోటిఫికేషన్ ఇస్తే నేను మీకు పంపిస్తాము. అలా నోటిఫికేషన్ పంపించడం కోసం అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో బ్రాండ్ బజ్ యొక్క మార్కెటింగ్ సిబ్బంది ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళతో సంప్రదిస్తున్నాం. ఏమండి ఇలా ఈజీ ఆప్షన్ ఉంది, తక్కువ బడ్జెట్తో మీరు యూజర్స్ని రీచ్ అవ్వచ్చు, మీరు ఆఫర్ రూపాన మాకు ఒక వస్తువు పైన కానీ ఒక సర్వీస్ పైన కానీ మీరు ఆఫర్ ఇస్తే ఆ ఆఫర్ని మేము నోటిఫికేషన్ రూపంలో మా యూజర్స్కి పంపిస్తాము,
మీ ఊర్లో అంటే కడప అవ్వచ్చు, కర్నూలు అవ్వచ్చు, అనంతపురం అవ్వచ్చు, చిత్తూరు అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, ఏ ఊర్లో అయినా సరే మా యాప్ వాడే యూజర్స్ ఉన్నారు. వాళ్ళు ఆఫర్ల కోసం చూస్తూ ఉంటారు, వాళ్ళు డబ్బులు సంపాదించాలని చూస్తూ ఉంటారు. మీ నోటిఫికేషన్ పంపించండి, వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తారు. చూసినప్పుడు మీ ఆఫర్ నచ్చినట్లయితే కనుక వాళ్ళు మీ షాప్కి కొనుక్కోవడానికి వస్తారు. రావడం వల్ల మీకు బిజినెస్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ నోటిఫికేషన్ వాళ్ళు ఓపెన్ చేసినందుకు వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత మనీ పే చేద్దామని చెప్పి మేము డిస్కస్ చేస్తున్నాం. సో ఆ డిస్కషన్లో ఏం జరుగుతుందంటే అండి, ఒక్కొక్క మర్చెంట్ కన్విన్స్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ మర్చెంట్ అయితే ఖచ్చితంగా కన్విన్స్ అవుతాడు, మనకి నోటిఫికేషన్స్ ఇస్తాడు. ఆ నోటిఫికేషన్ మేము మీకు పంపించడం జరుగుతుంది. కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో యాప్ని, చేసుకున్న వెంటనే వాళ్ళకి 24 to 48 అవర్స్లో మేము 299 నోటిఫికేషన్స్ పంపిస్తున్నాం. ఎందుకంటే యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం 299 అంటే 299 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వెంటనే 299 నోటిఫికేషన్స్ పంపించి మీ వ్యాలెట్లో 299 రూపీస్ని మేము జమ చేస్తాం. అది విత్డ్రా చేసుకోవాలంటే అది 1000 రూపాయల వరకు రీచ్ అవ్వాలి. మీ వ్యాలెట్ బ్యాలెన్స్ 1000 రూపాయలు రీచ్ అయిన ఎడల మీరు విత్డ్రా చేసుకోవచ్చు. 299 రూపాయలు 1000 రూపాయలుగా మారాలి అంటే ఇంకొన్ని నోటిఫికేషన్స్ చూడాలి. సంవత్సరాలు పట్టదండి. హార్డ్లీ మీకు ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే మీ ఊర్లో ఉన్న మర్చెంట్ రావాలి, తను ఆన్బోర్డ్ అవ్వాలి. ఆన్బోర్డింగ్ అంటే ఏదో కొత్తది కాదండి, వాళ్ళు జస్ట్ వాళ్ళ బిజినెస్ని లిస్ట్ చేసుకోవాలి, మాతోటి ఏదో ఒక ఆఫర్ డిసైడ్ అవ్వాలి. ఆ ఆఫర్ని మీకు నోటిఫికేషన్ రూపంలో పంపించాలి. ఇది జరగడానికి టైం పడుతుంది, కొంచెమే టైం పడుతుంది, ఎక్కువ టైం పట్టదు. అతి తక్కువ రోజుల్లో అండ్ చాలా ఫాస్ట్గా చేస్తున్నాం ఈ ప్రాసెస్ని. కుదిరినంత త్వరగా కొత్త మర్చెంట్స్ మేము ఆన్బోర్డ్ చేస్తాము, వాళ్ళతో నోటిఫికేషన్స్ పంపిస్తాము, మీకు ఎక్కువ మనీ ఇచ్చేలా మేము ప్లాన్ చేస్తాం. అంతేగాని బ్రాండ్ బజ్ ఓనర్ జోబులో డబ్బులు తీసి మీకు ఇవ్వడానికో లేకపోతే మీ డబ్బులు మీకు ఇచ్చేయడానికో పెట్టింది కాదు. దీన్ని B2C అంటారు, బిజినెస్ నుంచి కస్టమర్స్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్. అతి తక్కువ ప్రైస్తో చేస్తాం కాబట్టి మర్చెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. నోటిఫికేషన్స్ పంపించే ప్రక్రియ ఇది ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టైం అండి. ఇలాంటి యాప్ ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లో ఎవరు దీన్ని డిజైన్ చేయలేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది బ్రాండ్ బస్ మాత్రమే చేసింది. సో రెస్పాన్స్ చాలా బాగుంది. యూజర్స్ చాలామంది డౌన్లోడ్ చేస్తున్నారు, నోటిఫికేషన్స్ కోసం చేస్తున్నారు, ఆఫర్స్ కోసం చేస్తున్నారు, వీడియోస్ షేర్ చేస్తూ మరీ సంపాదిద్దామని కూడా చేస్తున్నారు. అందరికీ కూడా మేము చెప్పేది ఏంటి అంటే కొంచెం పేషెంట్గా ఉండండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఎక్కువ రాబోతున్నాయి. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మర్చెంట్ మన దాంట్లో సబ్స్క్రైబ్ అవుతారు, రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత యూజర్స్ అందరికీ నోటిఫికేషన్స్ పంపిస్తారు. సో బ్రాండ్ బజ్ యాప్ వాడే ప్రతి ఒక్క యూజర్కి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. అది చూసిన ప్రతిసారి మీకు డబ్బులు వస్తాయి. అవి 1000 రూపాయలు త్వరగా రీచ్ అవుతాయి. రీచ్ అయిన తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ విత్డ్రా చేసిన 1000 రూపాయలు కూడా మన యాప్లో ఉన్న ఆఫర్స్ని యూజ్ చేస్తూ మీరు షాపింగ్ చేసి ఇంకా డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. యాప్లో హెల్ప్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉంది, అది ఇలా కనిపిస్తుంది. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇది యూజ్ చేసుకోవడం వల్ల యూజర్ అనేవాడు ఎలా లాభం పొందుతాడు అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. కింద మీకు హోమ్ బటన్ కనిపిస్తుంది, దాని పక్కనే హెల్ప్ ఏ ఫ్రెండ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ హెల్ప్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో ఇక్కడ HTTPS యాప్ లింక్ అని ఒకటి ఉంది. ప్రతి ఒక్క యూజర్కి కూడా ఇది ఒక యూనిక్ లింక్, అంటే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేలా ఒక లింక్ ఉంటుంది. దీన్ని కాపీ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కాపీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది లింక్ కాపీడ్ అని వస్తుంది, లేకపోతే షేర్ చేయొచ్చు. సో షేర్ మీద ప్రెస్ చేసినప్పుడు మీకు ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఆప్షన్స్ ఏవేవో వస్తాయి. నేనైతే షేర్ మీద క్లిక్ చేశాను, ఈ వాట్సాప్ మీద క్లిక్ చేశాను. సో ఎవరికైనా పంపించాలనుకుంటే వాళ్ళకి మనం సెండ్ చేస్తాము. నేను మా ఫ్రెండ్ ఉన్నారు, ఆయనకి పంపించానండి. ఆయనకి నచ్చినట్లయితే కనుక ఈ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది. ప్లే స్టోర్ నుంచి అతను యాప్ని ఇన్స్టాల్ చేసినా లేకపోతే ఇన్స్టాల్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే నా వ్యాలెట్లో రిఫరల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది, వ్యాలెట్లో రిఫరల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ రిఫరల్లో నాకు మనీ అనేది 50 రూపీస్ యాడ్ అవుతాయి. సో చూడండి, ఫస్ట్ హోమ్ పేజ్కి వెళ్ళాము, పక్కన హెల్ప్ ఏ ఫ్రెండ్ అని ఉంది. హెల్ప్ ఏ ఫ్రెండ్ అంటే చూడండి, బ్రాండ్ బజ్ అనే యాప్లో ఆఫర్స్ ఉన్నాయి, డిస్కౌంట్స్ ఉన్నాయి. రీడీమ్ చేసుకోవడానికి 500 రూపీస్ నుంచి 5000 రూపీస్ వరకు కూపన్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు నోటిఫికేషన్స్ చూస్తే మనీ వస్తాయి అండ్ వీడియోని షేర్ చేయడం వల్ల మనీ వస్తాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఎవరన్నా ఫ్రెండ్కి హెల్ప్ చేద్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఇంట్లో కూర్చుని ఖాళీ సమయంలో నోటిఫికేషన్స్ చూస్తూనో
వీడియోని షేర్ చేస్తూనో మనీ ఎర్న్ చేయొచ్చు. లేదు సార్ మనీ ఎర్న్ చేయడం వద్దు, నాకు మనీ సేవ్ చేసుకోవడం కావాలి అనుకుంటే ఆఫర్స్ అనే ట్యాబ్ ఉంటుంది. ఆఫర్స్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఆఫర్స్ అన్నిటిని యూజ్ చేసుకుని మనీ సేవ్ కూడా చేసుకోవచ్చు. సో హెల్ప్ ఏ ఫ్రెండ్ మీద క్లిక్ చేసాం. ఇక్కడ వచ్చిన యాప్ లింక్, ఇది మనకు సంబంధించిన యాప్ లింక్ అండి, ఎవరికి వాళ్ళకే ఉంటుంది. దీన్ని కాపీ అన్నా చేయండి. కాపీ చేసి మీ వాట్సాప్ ఓపెన్ చేయండి, లేకపోతే మీ ఫేస్బుక్ ఓపెన్ చేయండి, లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. మీకున్న ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి లింక్ షేర్ చేయండి. ఆ లింక్ యూజ్ చేసి వాళ్ళని యాప్ డౌన్లోడ్ చేయమని చెప్పండి. యాప్ డౌన్లోడ్ చేసి వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. తీసుకున్నట్లయితే కనుక మీకు 50 రూపీస్ యాడ్ అవుతాయి. ఇప్పుడు డౌట్ వస్తుంది, సరే 50 రూపీస్ యాడ్ అయ్యాయి, నేను 50 రూపీస్ వెంటనే విత్డ్రా చేయొచ్చా? సో ఏంటంటే హెల్ప్ ఏ ఫ్రెండ్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఎంత ఎర్న్ చేయొచ్చు, హెల్ప్ ఏ ఫ్రెండ్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఎంత మనీని విత్డ్రా చేయొచ్చు. మినిమం మనీ మీరు విత్డ్రా చేయాలి అనుకుంటే హెల్ప్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ నుంచి 250 రూపాయలు విత్డ్రా చేయొచ్చండి. అంటే కేవలం మీరు 5 మెంబర్స్, మీరు 5 ఫ్రెండ్స్కి మీరు యాప్ని రిఫర్ చేస్తే వాళ్ళు మీ లింక్ యూజ్ చేసి, మీరు షేర్ చేసిన ఈ లింక్ యూజ్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి సైన్ అప్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కనుక ఒక సబ్స్క్రిప్షన్కి మీకు 50 రూపీస్ యాడ్ అవుతుంది. ఒక 5 ఫ్రెండ్స్ మీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 5 × 50 రూపీస్ అంటే 250 రూపీస్ మీ వ్యాలెట్లో యాడ్ అవుతాయి. 250 రూపీస్ యాడ్ అవ్వగానే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో అది ఎలా విత్డ్రా చేసుకోవచ్చు అంటే హోమ్ బటన్ పక్కన మీకు వ్యాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వ్యాలెట్ని క్లిక్ చేయండి. మీకు వీడియో ఇవ్వడం జరిగింది. వీడియో మీద వచ్చిన వ్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. రిఫరల్ మీద వచ్చిన మనీ అయితే ఇక్కడ కనిపిస్తాయి. నోటిఫికేషన్ మీద వచ్చిన మనీ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇందాక నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తాం, మనకి 1.2 రూపీస్ వచ్చాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా వీడియో నేను ఎవరికి షేర్ చేయలేదు, అందుకని 0 రూపీస్ ఉన్నాయి. రిఫరల్స్ ఇంకా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది కొత్త అకౌంట్, ఎవరిని రిఫర్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా ఏం కనిపించట్లేదు. సో వ్యాలెట్ని క్లిక్ చేయండి, రిఫరల్స్ చూసుకోండి. మీ తరపున ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు 50 రూపీస్ యాడ్ అవుతాయి. కానీ బ్రాండ్ బజ్ యాప్ యూజర్స్కి, సబ్స్క్రైబర్స్కి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఎవరన్నా ఫ్రెండ్కి యాప్ని రిఫర్ చేసేలా ఉంటే, మీకు మాట్లాడడానికి ఇబ్బంది అయితే మీరు సింపుల్గా మా కస్టమర్ సపోర్ట్ నెంబర్కి కాల్ చేయండి. మా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పండి. మీ ఫోన్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో ఆ ఎగ్జిక్యూటివ్కి ఏం చెప్తారంటే, మా ఫ్రెండ్కి నేను నా యాప్ని సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో మీకు మా ఫ్రెండ్ డీటెయిల్స్ ఇస్తాను, మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను, మీరు తనతో మాట్లాడండి, తనకి యాప్ ఉపయోగపడుతుందని చెప్పండి, నా లింక్ యూస్ చేసి తనని యాప్ డౌన్లోడ్ చేయమని చెప్పండి, నాకు 50 రూపీస్ యాడ్ అవుతాయి అని చెప్పచ్చు. డెఫినెట్లీ మా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ మీకు హెల్ప్ చేస్తారు. సో మీరు ఏ ఫ్రెండ్ అయితే రిఫర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫ్రెండ్ యొక్క ఫోన్ నెంబర్ని మా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్కి ఇస్తే వాళ్ళు మీ ఫ్రెండ్కి కాల్ చేస్తారు, కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ యాప్ని యూస్ చేసి వాళ్ళు మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు అనే 2 కాన్సెప్ట్స్ని కూడా మా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ నచ్చి వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కనుక మీ వ్యాలెట్లో 50 రూపీస్ యాడ్ అవుతుంది ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్కి. అలా 5 మెంబర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 250 రూపీస్ యాడ్ అవుతాయి. ఆ 250 రూపీస్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఎవరినైతే మీరు రిఫర్ చేశారో మీ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా నోటిఫికేషన్స్ యూస్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే వీడియోని షేర్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. అండ్ ఆఫర్స్లో అయితే కనుక మీరు మీ ఫ్రెండ్ని రిఫర్ చేస్తారు కాబట్టి తనకే ఉపయోగపడదని లేదు. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అవసరం పడి ఉండొచ్చు, వాళ్ళకి ఫోటోగ్రఫీ అవసరం అయి ఉండొచ్చు, వాళ్ళు బిల్డింగ్ కట్టుకోవాలనుకోవచ్చు, వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళినా, సలూన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఈ ఆఫర్స్ యూజ్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఏ ఊరోళ్ళైనా పర్లేదు, అంటే ఎనీ విలేజ్ ఆర్ ఎనీ టౌన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మనం ప్రతి ఒక్క స్టేట్లో, అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ 2 స్టేట్స్లో కూడా ప్రతి ఒక్క సిటీలో, ప్రతి ఒక్క టౌన్లో, ప్రతి ఒక్క విలేజ్లో ఈ ఆఫర్స్ని మనం అవైలబుల్గా ఉండేలా చూస్తున్నాము. సో మీరు ధైర్యంగా మీ ఫ్రెండ్స్కి యాప్ని రిఫర్ చేయొచ్చు. రిఫర్ చేసి వాళ్ళు మనీ ఎర్న్ చేసుకునేలా కానీ వాళ్ళు సేవ్ చేసుకోవడానికి కానీ మీరు హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు. అందుకనే హెల్ప్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఇచ్చాం మేము. ఖచ్చితంగా రిఫర్ చేయాలా అంటే రిఫర్ చేయాల్సిన అవసరం లేదండి, ఇది ఒక ఆప్షన్ ఉంది, కావాలంటే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. మీ ఫ్రెండ్కి మనీ సేవ్ చేసుకోవడానికి అండ్ మనీ ఎర్న్ చేయడానికి హెల్ప్ చేయండి. యాప్లో వ్యాలెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఎక్కడుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి,
అనే విషయాన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ లెఫ్ట్ కార్నర్లో మీకు వ్యాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో వ్యాలెట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వ్యాలెట్స్ ఉంటాయి. ఒకటి వ్యూస్ వ్యాలెట్, ఇంకోటి రిఫరల్ వ్యాలెట్, ఇంకోటి నోటిఫికేషన్ వ్యాలెట్. సో వ్యూస్ వ్యాలెట్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. యాప్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు వీడియో ఇవ్వడం జరుగుతుంది. అది పైన సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ కాపీ లింక్, షేర్ లింక్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ అనే బటన్ మీద ప్రెస్ చేస్తారు. ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇలా చాలా చోట్ల మీరు షేర్ చేయొచ్చు. షేర్ చేసినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఈ వీడియోని ఓపెన్ చేసి చూసినట్లయితే కనుక మీ వ్యాలెట్లో మనీ యాడ్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ వ్యూస్ 0 ఉన్నాయి. నేను ఈ 0 వ్యూస్ ఉన్న వీడియోని వాట్సాప్లో నేను నా నెంబర్కి సెండ్ చేసుకుంటున్నాను. సో సింపుల్గా నేను నా వాట్సాప్ ఓపెన్ చేశాను. వాట్సాప్లో లింక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు వీడియో ఓపెన్ అయింది. ఇక్కడ 0 వ్యూస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే నా ఫోన్లో వీడియో ప్లే అయిందో ఇక్కడ నేను రిఫ్రెష్ చేసుకుంటే చూడండి, ఆ వ్యూ 0 కాస్త 1 కింద మారింది. ఎప్పుడైతే 1 వ్యూ వచ్చిందో ఇక్కడ వ్యాలెట్లో కూడా 1 రూపీ పెరిగింది. అండ్ ఇది ఇప్పుడు వ్యాలెట్లో కనిపిస్తుంది. వ్యాలెట్లోకి వెళ్తే ఇందాక వ్యాలెట్లో 0 రూపీస్ ఉన్నాయి, ఇక్కడ 1 రూపీ అనేది మీ వ్యాలెట్లో ఉంది. ఇలా 1000 రూపీస్ రీచ్ అవ్వగానే మీరు ఈ మనీని విత్డ్రా చేసేయచ్చు. సో వ్యూస్ వ్యాలెట్ అంటే నథింగ్, చాలా ఈజీ అండి. ఇక్కడున్న వీడియోని మీరు ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, స్నాప్చాట్లో కానీ, షేర్ చాట్లో కానీ ఎక్కడన్నా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ అంటే మీతో పాటు చదువుకున్న వాళ్ళే అవసరం లేదు. ఫేస్బుక్లో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరినంటే వాళ్ళని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎవరికన్నా మీరు షేర్ చేయండి. ఒక 1000 వ్యూస్ రాగానే మీరు ఖచ్చితంగా వ్యాలెట్ ఓపెన్ చేయండి. 1000 రూపీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది గ్రీన్ కలర్లో మారుతుంది. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ కూడా వస్తుంది. వెంటనే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ సెకండ్ రిఫరల్. వ్యాలెట్లో ఉన్న సెకండ్ ఆప్షన్ రిఫరల్స్. అంటే ఇక్కడ హెల్ప్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉంది. హెల్ప్ ఏ ఫ్రెండ్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మీకంటూ యూనిక్ లింక్ జనరేట్ చేయబడుతుంది. ఇది మీ ఒక్కరికే డిస్ప్లే అవుతుంది. ఎవరి యాప్లో వాళ్ళకే డిస్ప్లే అవుతుంది. ఆ లింక్ని కాపీ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. షేర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. వాట్సాప్లో ఎవరన్నా మీ ఫ్రెండ్కి ఈ యాప్ ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళు యాప్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వ్యాలెట్లో ఒక రిఫరల్కి 50 రూపీస్ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో 50 రూపీస్ యాడ్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు ఒక 5 మెంబర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో మీ ద్వారా మీ వ్యాలెట్ 250 రూపీస్ రీచ్ అవుతుంది. 250 రూపీస్ రీచ్ అవ్వగానే మీరు మనీని విత్డ్రా చేసేయచ్చు. సో వ్యూస్ వ్యాలెట్ అంటే 1000 రూపీస్ రీచ్ అయిన తర్వాత విత్డ్రా చేయొచ్చు. అంటే 1000 రూపీస్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. కానీ రిఫరల్ వ్యాలెట్లో కేవలం 250 రూపీస్ వస్తే చాలు, మీరు వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి నోటిఫికేషన్స్. ఇదే హోమ్ పేజ్లో చూడండి, కింద నోటిఫికేషన్స్ అని కనిపిస్తున్నాయి. ఇందులో మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతిసారి మీరు ఓపెన్ చేసి చూస్తారు. ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ నోటిఫికేషన్స్లో మనీ మీకు డిపాజిట్ అవుతూ కనిపిస్తుంది. ఇప్పుడు డౌట్ రావచ్చు, ఈ 1.2 రూపీస్ ఉంది, అసలు ఇది ఏ నోటిఫికేషన్ చూసానని నాకు 1.2 రూపీస్ వచ్చాయి. కింద డీటెయిల్స్ అని కనిపిస్తుందండి. ఈ డీటెయిల్స్ మీరు క్లిక్ చేయండి. సో మీరు ఏ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తారని ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. సో నేను ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ నిమిత్తం నాకు 20 పైసా వచ్చింది. అలా ఇక్కడ ఉన్న అన్ని నోటిఫికేషన్స్ నేను ఓపెన్ చేస్తాను కాబట్టి నాకు కేవలం 1.2 రూపీస్ మాత్రమే వచ్చాయి. కానీ ఫస్ట్ టైం యాప్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా 24 to 48 అవర్స్లో బ్రాండ్ బజ్ యాప్ నుంచి 299 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ముందు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము నోటిఫికేషన్స్ అనేవి ఎలా వస్తాయి, ఏం చేస్తే వస్తాయి, రావడానికి ఎంత టైం పడుతుంది, నోటిఫికేషన్ ద్వారా 1000 రూపాయలు సంపాదించాలంటే మనకి ఎన్ని రోజులు పడుతుందని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వన్స్ వ్యాలెట్లో 1000 రూపాయలు విత్డ్రా రాగానే ఇక్కడ విత్డ్రా ఆప్షన్ హైలైట్ అవుతుంది. విత్డ్రా మీద ప్రెస్ చేయండి. మీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. మా కస్టమర్ సపోర్ట్ మీకు కాల్ చేస్తారు. అకౌంట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కేవలం 7 వర్కింగ్ డేస్లో మీ డబ్బులు మీ అకౌంట్లో ఉంటాయి. సో వ్యాలెట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మీకు కనిపించే వ్యాలెట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 2.2 రూపీస్ అది వ్యూస్ నుంచి వచ్చాయా, రిఫరల్స్ నుంచి వచ్చాయా, నోటిఫికేషన్స్ నుంచి వచ్చాయా అని క్లియర్గా మీరు చూసుకోవడం కోసం. నా వ్యాలెట్లో ఉన్న 2.2 రూపీస్ని 1.2 రూపీస్ నాకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చాయి. అండ్ 1 రూపీ అనేది వ్యూస్ రూపంలో వచ్చింది.
అలాగే మీ వ్యాలెట్లో కూడా థౌజండ్స్ ఆఫ్ రూపీస్ రావాలి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. కొన్ని వేల రూపాయలు మీరు సంపాదించవచ్చు. అంటే 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు మీరు సంపాదించవచ్చు. మన దాంట్లో కొత్త మర్చెంట్ జాయిన్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటారు. పంపించిన ప్రతిసారి అవి చూసి ఓపెన్ చేసినందుకు మీకు డబ్బులు ఇస్తూ ఉంటారు. సో అది నిరంతర ప్రక్రియ అండి. 1 డేకో 1 మంత్కో 2 మంత్స్కో కాదు. మీకు రోజు విడిచి రోజు రావచ్చు, లేకపోతే 2 రోజులకు ఒకసారి రావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయంటే బ్రాండ్ బజ్ యాప్లో మీ ఊర్లో, మీ విలేజ్లో, మీ టౌన్లో, మీ సిటీలో ఉన్న బిజినెస్ పీపుల్ అందరినీ మేము ఇందులో ఆన్బోర్డ్ చేస్తున్నాము. వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం కోసం వాళ్ళు నోటిఫికేషన్స్ రూపంలో మీకు ఆఫర్స్ని పంపిస్తారు. ఆ ఆఫర్ని చూసి మీరు నచ్చితే షాప్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు మీకు పే చేయడం జరుగుతుంది. సో వీడియోస్ చూస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు, నోటిఫికేషన్స్ చూస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు, అండ్ ఆఫర్స్ యూజ్ చేస్తూ మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన ఆఫర్స్ ఉన్న ఏకైక యాప్ ఏమన్నా ఉంది అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కేవలం బ్రాండ్ బజ్ యాప్ మాత్రమే. అకౌంట్ అనే ఆప్షన్ ఉంది బ్రాండ్ బజ్ యాప్లో. అసలు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ ఆప్షన్ ఎక్కడుంది, అసలు ఇందులో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, ఎలా ఉపయోగపడుతుంది అనేది యాప్లో లైవ్లో చూద్దాం. హోమ్ స్క్రీన్లో రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. కింద 3 కస్టమర్ సపోర్ట్ నెంబర్స్ ఉంటాయి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. వాళ్ళు మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాప్లో ఉన్న ఫీచర్స్ అన్నీ. అండ్ ఇంకా ఏం కనిపిస్తున్నాయి, ప్రొఫైల్ డీటెయిల్స్, వీడియోస్ హిస్టరీ, హెల్ప్ ఏ ఫ్రెండ్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ అండ్ లాగౌట్. ఎప్పుడన్నా యాప్లో మీరు లాగౌట్ అవ్వాలనుకుంటే ఈజీగా లాగౌట్ ప్రెస్ చేస్తే లాగౌట్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీ పేరు మార్చుకోవాలనుకున్నా, మీ ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, మీ ఏజ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, మీ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, మీరు బ్రాండ్ బజ్ యాప్లో డబ్బులు సంపాదిస్తారు కాబట్టి ఆ సంపాదించిన డబ్బులు విత్డ్రా చేయాలంటే మీరు అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆ బ్యాంక్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అకౌంట్ మీద ప్రెస్ చేస్తాం, ప్రొఫైల్ డీటెయిల్స్ వస్తాయి. ప్రొఫైల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాం, ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్తాం. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే మీ ప్రొఫైల్ ఫోటో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో అప్డేట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మీ గ్యాలరీకి యాక్సెస్ ఇవ్వండి. మీ గ్యాలరీలో ఉన్న ఏదో ఒక ఫోటోని మీరు మీ డీపీగా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ నేమ్ని చేంజ్ చేయొచ్చు, మీ ఏజ్, మొబైల్ నెంబర్, అడ్రస్ అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నిటిని కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అయిపోతాయి. అలాగే వీడియోస్ హిస్టరీ. వీడియో హిస్టరీ అంటే బ్రాండ్ బజ్ యాప్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ఒక వీడియో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో అనేది 60 డేస్ పాటు మీ హోమ్ స్క్రీన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ 60 డేస్లో మీరు వీడియోని షేర్ చేయొచ్చు. షేర్ చేసిన ప్రతిసారి ఎవరన్నా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన ప్రతిసారి మీకు మనీ వస్తాయి. దాని మీద మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. 60 డేస్ అయిపోయిన తర్వాత మీ హోమ్ స్క్రీన్లో వీడియో కనిపించట్లేదు అంటే కనుక కంగారు పడకండి. అది మీ అకౌంట్లోకి వెళ్ళి వీడియోస్ హిస్టరీలో ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. నా దగ్గర ఏవి కూడా ఎక్స్పైర్ అయిపోయిన వీడియోలు లేవు కాబట్టి నాకు నో ఎక్స్పైర్డ్ వీడియోస్ అని వస్తుంది. అదే మీరు అకౌంట్ తీసుకుని 60 రోజులు దాటినట్లయితే కనుక ఖచ్చితంగా వీడియోస్ హిస్టరీలో మీకు ఎక్స్పైర్ అయిపోయిన వీడియో కనిపిస్తుంది. దాని ద్వారా మీరు ఎంత సంపాదించారనేది కూడా క్లియర్ కనిపిస్తుంది. అండ్ థర్డ్ ఆప్షన్ ఇస్ హెల్ప్ ఏ ఫ్రెండ్. ముందు మనం డిస్కస్ చేసుకున్నాం హెల్ప్ ఏ ఫ్రెండ్ అని. మీకు డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏమి లేవండి. నాకే కాదు, బ్రాండ్ బజ్ యాపే కాదు, ఏ యాప్ అయినా సరే కొన్ని టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ప్రైవసీ పాలసీ. ప్రైవసీ పాలసీ అంటే ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీ డేటాని మేము ఎవరికి అమ్మము, అలాగే మీ డేటా మా దగ్గర సెక్యూర్డ్గా ఉంటుంది అని చెప్పడం కోసం ప్రైవసీ పాలసీని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఈ అకౌంట్ అనే ఆప్షన్లో ఉన్న మెయిన్ బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ప్రొఫైల్ డీటెయిల్స్. మీ డీటెయిల్స్ అన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. రెండోది వీడియోస్ హిస్టరీ. ఎక్స్పైర్ అయిపోయిన వీడియోస్ని మీరు ఇక్కడ చూడొచ్చు. థర్డ్ది హెల్ప్ ఏ ఫ్రెండ్. అది ఇక్కడ కూడా ఉంది. సో మీరు హోమ్ పేజ్లో అన్నా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కూడా నుంచి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటి అంటే కస్టమర్ సపోర్ట్ నెంబర్స్. యాప్లో మీరు ఎటువంటి డౌట్ వచ్చినా సరే ఈ కస్టమర్ సపోర్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళతో మాట్లాడండి. మీ డౌట్స్ అన్నింటినీ వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో క్లారిఫై చేయించుకున్న తర్వాత యాప్ని ఇంకా ఎక్కువ యూస్ చేయండి. మనీ ఎర్న్ చేసుకోండి, మనీని సేవ్ చేసుకోండి. బ్రాండ్ బజ్ యాప్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా యాప్లో ఉన్న ఫీచర్స్ అన్నిటిని యూస్ చేసుకుని బెనిఫిట్స్ పొందమని చెప్పండి. థ్యాంక్ యూ. వీడియోలో వివరాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం బ్రాండ్ బజ్ యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి.
వచ్చే ప్రతి ఒక్క వీడియోని చూడండి. థ్యాంక్ యూ.